హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో రాగి జావని చేసుకునే పద్ధతిని చూద్దాం. ఈ రాగి జావని చాలామంది చాలా రకాలుగా చేస్తుంటారు, కానీ సరైన పద్ధతిలో ఈ రాగి జావని చేసుకొని మనం తీసుకున్నట్లయితే వాటిలో ఉన్న పోషకాలన్నీ మన బాడీకి అందుతాయన్నమాట. ఈ రాగి జావను చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరు రెగ్యులర్గా తీసుకోవాలన్నమాట. అయితే ఎండాకాలంలో మాత్రం దీన్ని తప్పకుండా తీసుకోవాలి. ఎందుకంటే ఎండలు మండిపోతున్నప్పుడు జనాలు బయటికి పోవాలంటేనే మస్తు భయపడుతుంటారు. అట్లాంటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోలేమనుకోండి, వడదెబ్బ తగులుతుంటుంది, బాడీ డీహైడ్రేట్ అయిపోతుంటుంది అండ్ నీరసం కూడా వచ్చేస్తుంటుంది కదా. సో అందుకని మన పెద్దవాళ్ళు అప్పట్లో ఈ రాగి జావని చేసుకొని తాగేవాళ్ళు అనమాట. చాలామంది దీని గురించి తెలుసుకొని ఇప్పుడు అందరూ తాగుతున్నారు దీన్ని చేసుకొని. కానీ అసలైన పద్ధతిలో రాగి జావని చేసుకోవాలంటే ఇక్కడ నేను చూపించే పద్ధతి మీరు ఫాలో అయిపోండి. మనం బయట నుంచి రాగులు తెచ్చుకున్నప్పుడు దాంట్లో కొంచెం డస్ట్ అదంతా ఉంటుంది కదా, వాటిని మంచిగా క్లీన్ చేసేసుకొని రాగులను శుభ్రంగా వాష్ చేసేసి మనం ఒక 10 నుంచి 12 గంటల వరకు నానబెట్టేసాలన్నమాట. నానిన తర్వాత వాటిని ఒక బట్టలో మూటలా కట్టేసి అట్లా మొలకలు రావడానికి పెట్టేసాలి. ఒక రోజు అంతా పెట్టేసాలి. 24 అవర్స్ అయితే ఆ మొలకలు అనేటివి వస్తాయి అన్నమాట. అట్లా వచ్చిన తర్వాత వాటిని మళ్ళీ ఆరబెట్టేసేయాలి. నీడలోనే ఫ్యాన్ గాలికి అట్లా ఆరబెట్టేసుకోవాలి. అవి మంచిగా ఆరిపోయిన తర్వాత మనం వాటిని మిక్సీ జార్లో వేసుకుని అట్లా ఫైన్గా పౌడర్ లాగా చేసేసుకోవాలి. అది మెత్తగా ఉండాలన్నమాట, స్మూత్గా. సో దాన్ని మనం ఒక డబ్బాలో స్టోర్ చేసేసుకుంటే 1 or 2 months మంచిగా ఉంటుంది అనమాట. లేదా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 5-6 months వరకు కూడా ఉంటుంది. సో ఎక్కువ క్వాంటిటీ చేసుకున్నప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. ఇట్లా చేసుకున్న ఈ రాగి పిండిలో బెనిఫిట్స్ అనేవి డబల్ అయిపోతాయి అనమాట. ఇంకా పోషకాలు అనేటివి మనకి చాలా ఎక్కువ అందుతాయి అనమాట. సో ఇక్కడైతే రాగి జావని చేసుకోవడం చూద్దాం. రాగి జావ కోసం మనం ముందు రోజు నైటే ఇట్లా ఒక బౌల్లోకి 2-3 స్పూన్ల వరకు రాగి పిండిని వేసేసుకొని దాంట్లో కొంచెం వాటర్ని పోసేసి దానిపైన మూత పెట్టి నైట్ అంతా అట్లా పెట్టేసేయాలన్నమాట. సో అట్లా పెట్టినప్పుడు మనకి ఏమవుతుందంటే దాంట్లో ఉన్న న్యూట్రియంట్స్ అన్నీ మనకి ఆ వాటర్లోకి వచ్చేస్తాయి. అప్పుడు ఆ వాటర్తోనే మనం జావ చేసుకున్నట్లయితే దాంట్లో ఉన్న బెనిఫిట్స్ అన్నీ మనకి వచ్చేస్తాయి అన్నమాట. సో నెక్స్ట్ డే మార్నింగ్ అయితే అట్లా ఒక గిన్నెలోకి 2 గ్లాసుల నీళ్ళు పోసుకొని అవి కొంచెం మరిగిన తర్వాత రాత్రంతా నానబెట్టిన రాగి వాటర్ని పోసేసి దీన్ని కలిపేసుకోవాలి. ఇది సిమ్లోనే పెట్టి చేసుకోవాలన్నమాట. హై ఫ్లేమ్లో పెట్టి చేస్తే కూడా వాటిలో ఉన్న పోషకాలన్నీ పోతాయి. జస్ట్ ఒక 5 minutes అది మంచిగా మరిగిన తర్వాత కొంచెం చిక్కబడుతుంది. అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసేయాలి. ఇట్లా కొంచెం వేడిగా ఉన్నప్పుడే కొంచెం తీసి ఒక బౌల్లోకి వేసుకోవాలి. దీన్ని స్వీట్ రాగి మాల్ట్ చేయడానికి అనమాట. దీంట్లో కొంచెం బెల్లం వేసేసి దాన్ని ఒక పక్కన పెట్టేసేయాలి చల్లగా అయ్యే వరకు. వేడి ఉన్నప్పుడు బెల్లం వేయడం వల్ల అది మంచి కరిగిపోతుంది అనమాట. ఈ రాగి జావని 2 రకాలుగా చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చల్లగా అయిపోయిన తర్వాత దీంట్లోకి మనం పులిసిన పెరుగు ఉంటుంది కదా, దాన్ని కలుపుకొని తాగాలన్నమాట. డైరెక్ట్ తాగే కంటే మనం పెరుగు కలుపుకొని తాగితే ఇంకా మంచిగా బెనిఫిట్స్ అనేవి మనకు వస్తాయి అనమాట. అట్లా కొంచెం పులిసిన పెరుగుని మనం మజ్జిగలాగా చేసుకోవాలి. చిలికేసి కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట. తర్వాత చల్లగా అయిపోయిన రాగి జావ ఉంది కదా, దాంట్లో మొత్తం కలిపేసుకొని దాన్ని మనం సర్వ్ చేసుకోవాలి. కావాలంటే దీంట్లో కొంచెం జీలకర్ర పొడి లేదా ఆనియన్స్, పచ్చిమిర్చి అట్లా వేసుకొని తాగొచ్చు. ఇప్పుడు నెక్స్ట్ బెల్లం మొత్తం కరిగిపోయి ఈ రాగి జావ చల్లగా అయిపోయిన తర్వాత దీంట్లోకి చిక్కటి పాలను యాడ్ చేసుకోవాలి. అవి కూడా చల్లగానే ఉండాలన్నమాట. వేడి పాలు పోస్తే ఇంతవరకు చేసింది అంతా పోతుంది అనమాట. వేడిగా అయితే అసలు ఏం పోయొద్దు. రాగి జావ కూడా మొత్తం చల్లగా అయిపోవాలి, పాలు కూడా చల్లగానే ఉండాలి. సో అట్లా చేసుకుంటే మనకి రాగి మాల్ట్ అనేది ఇట్లా రెడీ అయిపోతుంది. ఎంతో హెల్తీ అయిన ఈ రాగి మాల్ట్ మీరు కూడా ఇట్లా తప్పకుండా ట్రై చేయండి. పిల్లలకు అట్లా స్వీట్గా చేసి ఇచ్చేయండి. పెద్దవాళ్ళు అయితే అట్లా కొంచెం సాల్ట్ కలుపుకొని తాగేసేయచ్చు. ఈ రాగుల్లో కాల్షియంతో పాటు ఫాస్ఫరస్, పొటాషియం, ఐరన్ కూడా ఎక్కువగా ఉంటాయి. వీటిని తీసుకుంటే ఎముకలు బలంగా మారతాయి. అందుకనే వయసు పెరిగిన వాళ్ళు, పిల్లలు రెగ్యులర్గా తీసుకోవాలి. ఇవి షుగర్ ఉన్న వాళ్ళకి, బరువు తగ్గాలనుకున్న వాళ్ళకి కూడా చాలా మంచివి అనమాట. సో వీడియో నచ్చితే కనుక మీరు తప్పకుండా లైక్ చేసి షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.